మీ ఫాలోవరు మీ ఎలక్షన్ కోసం కూడా తను క్యాంపెయిన్ చేసింది, పని చేసింది. మీరు స్వయాన తనకు ఫోన్ చేసి కూడా పని చేయాలని చెప్పి పిలిపించుకున్నారు. ఇటువంటి పరిస్థితులకి ఆమెను తీసుకొచ్చింది మీ ప్రభుత్వం. అంటే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళను కూడా మీరు మోసం చేస్తున్నారంటే ఉన్న భూములు గుంజుకొని పాడైతున్నారు. ఆడపిల్లల పెళ్లిల కోసం పెట్టినటువంటి భూములను సిగ్గు లేకుండా నాకు ఆడపిల్లల భూములు ఒకరికి సిగ్గు అనిపిస్తలేదా మీ అనుచరులకు, మీ పార్టీలో ఉన్నటువంటి నేతలకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పిలిపించుకొని బుద్ధి చెప్తారా? వీళ్ళ భూములు వీళ్ళకి ఇచ్చేస్తారా, లేకపోతే ఇక్కడే లట్కోర్ పనులు వేసుకుంటూ పోతారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. హాఫ్ ఎకర్ మీరు తీసుకోండి, హాఫ్ ఎకర్ ఆడపిల్లలకి ఇస్తే వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారు, ఆ ల్యాండ్ నమ్ముకోండి అని చెప్పి మీకు చేతులెత్తి మొక్కుతా ఉన్నాం వీళ్ళ తరపున. హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ముఖ్యంగా నా ప్రియమైనటువంటి సోదర వర్యులు మా యనుమల రేవంత్ రెడ్డి గారికి నా శతకోటి నమస్కారాలు. అన్న బాగున్నారా? నా లొకేషన్ చూసిరా మీరు? ఎంత అద్భుతమైనటువంటి లొకేషన్ చూసిరా? ఇక్కడ చాలా అద్భుతంగా ఉందన్న. ఒకసారి తిప్పవా, ఫ్రేమ్ తిప్పు. నువ్వు ఇక్కడ లొకేషన్ పోతే నాకెందుకు శ్రావ్య, ఎందుకు చూపిస్తున్నావు అని చెప్పంటే వస్తున్నా, అక్కడికే వస్తున్నా. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానంటే ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, చెంగిచెర్ల ఉప్పల్ నియోజకవర్గం చెంగిచెర్లలో బోడుప్పల్ మున్సిపల్ కిందికి వస్తుంది. ఇది చెంగిచెర్లలో 130E సర్వే నెంబర్ లో నేనున్నా. దాదాపు 1 ఎకరం విస్తీర్ణంలో ఉన్నటువంటి ల్యాండ్ దగ్గర నేనున్నా. ఇక్కడ నుంచి మొదలుకొని అక్కడి వరకు మొత్తం కూడా 1 ఎకరం ఉన్నది. అయితే అనగనగా చెంగిచెర్ల అని ఒక బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నది. ఈ మున్సిపల్ కార్పొరేషన్ లా పాపం ఒక ముసలాయన ఉన్నాడు. ఆ ముసలాయన పైసా కూడబెట్టి 130E నెంబర్ లో ఇగో 1 ఎకరం కూడబెట్టి వాళ్ళ ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయనికి పాపము ఇది కొన్నాడు. కొనిన తర్వాత ఒక అవినీతి పరులు ఎవరో కౌన్కిస్కా గొట్టంగాలు ఉన్నారు. మరి రేవంత్ అన్నకి యూట్యూబ్ వాళ్ళు గొట్టంలా కనబడతారు, కానీ కబ్జా కోర్లు మాత్రం అబ్బో బెల్లంగడ్డ పెట్టినట్టే కనబడతారు. సరే, ఇప్పుడు సరిగ్గా టాపిక్ లకు రావాలంటే ఇక్కడ ఇంత మంచి ల్యాండ్ ఎందుకు వదిలిపెట్టాలి? ఆ ముసలోడికి ముప్పతిప్పలు పెడదాము, కాంపౌండ్ వాళ్ళు కడదాము. చాలా ఇబ్బంది పెట్టి ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రమే నేను అంటలేను. దీంట్లో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఓకే, రెండేళ్ల నుంచి ఇది కబ్జా నడుస్తా ఉన్నది. మొత్తం వాళ్ళ పేర్ల మీదే ఉన్నాయి. ఆ ముసలాయన పేరు మీదనే ఈ ఆస్తి మొత్తం కూడా రాసి ఉన్నది. రేవంత్ రెడ్డి గారు అయితే ఏం చేసిరంటే ఈ భూమిని కబ్జా పెట్టి 2 సంవత్సరాలు అవుతుందంటే బీఆర్ఎస్ వాళ్ళ పాపం ఉన్నది దీంట్లో, ప్రస్తుతం కాంగ్రెస్ వాళ్ళ పాపం కూడా మూట కట్టుకున్నారు ఈ ల్యాండ్ లో. సో విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారు. కాంపౌండ్ వాళ్ళు రాత్రికి కట్టేసి ఇబ్బంది పెడుతున్నారు. పోలీసు వాళ్ళ దగ్గరికి పోతే పోలీసు వాళ్ళు కుక్కను కసిరినట్టు కసిరి ఆ మహిళని ఇబ్బంది పెడుతున్నారు. సో మరి ఎవరికి పోవాలి, ఎక్కడ పోవాలి, ఎవరిని పోయి ప్రశ్నించాలి దీని గురించి? సో నియోజకవర్గం ఎమ్మెల్యే దగ్గరికి పోదామా అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిపోయే. మీ కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకుంటారా అంటే వాళ్ళే అసలైన సూత్రధారులు ప్రజెంట్. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ మహిళ మీరు బాగా గుర్తుపడతారు ఈమెని. తిను ఎవరో కాదు, తిను కూడా ఎక్స్ కార్పొరేటర్ టీడీపీలో నుంచి మీ ఎంబడి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి వ్యక్తి. అంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎక్స్ కార్పొరేటర్లకి కూడా ఇక్కడ వాల్యూ లేకుండా అయిపోయింది. వాళ్ళ భూములనే కబ్జా పెడుతున్నారు. పోలీసు వాళ్ళు వాళ్ళనే కుక్కను కసిరినట్టు కసురుతున్నారు. మహిళ అన్న రెస్పెక్ట్ లేదు అంటే నీ తలకమాసినటువంటి ప్రభుత్వము, చాతగానటువంటి ప్రభుత్వము ఏ రకంగా పనిచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇది నేను మీకు వేస్తున్నటువంటి ప్రశ్న. సో ఒక్కసారి నేను పిలుస్తా. తన పేరు బండారి లత. తార్నాకాలో ఎక్స్ కార్పొరేటర్ గా తను పనిచేసినారు. తను గెలిచింది కార్పొరేటర్ గా. అండ్ మీ ఫాలోవరు మీ ఎలక్షన్ కోసం కూడా తను క్యాంపెయిన్ చేసింది, పని చేసింది. మీరు స్వయాన తనకు ఫోన్ చేసి కూడా పని చేయాలని చెప్పి పిలిపించుకున్నారు. ఇటువంటి పరిస్థితులకి ఆమెను తీసుకొచ్చింది మీ ప్రభుత్వమే. అంటే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళను కూడా మీరు మోసం చేస్తున్నారంటే ఇగో ఎన్ని చప్పట్లు కొట్టినా మరి రేవంత్ అన్నకు తక్కువనే. అయితే ఇప్పుడు నేను ప్రజెంట్ ఎక్కడున్నా అంటే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్ల
ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్. ఇది బీఆర్ఎస్ 2 years క్రితం చేసినటువంటి, ఇందులో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ వాళ్ళు కూడా డబ్బులకు అడుగులకు మడుగులొత్తుతూ పైసలు తింటూ వీళ్ళని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. పోలీసు ఇక్కడ ఉన్నటువంటి సిఐ ఎవడైతే ఉన్నాడో ఆ సిఐ కూడా అమ్ముడు పోవడం జరిగింది. ఆ సిఐ కూడా పైసలు తీసుకొని రెస్పెక్ట్ లేకుండా, ఒక మాజీ పొలిటీషియన్ ఎక్స్ కార్పొరేటర్ అన్న కృతజ్ఞత లేదు, పక్కన పెట్టు పొలిటీషియన్, ఒక మహిళ అన్న కృతజ్ఞత లేదు, ఇష్టం వచ్చినట్టు కసిరి ఇబ్బంది పెట్టి పంపించడం జరిగింది. రోజు వస్తున్నారని చెప్పి ఇక్కడ కాంపౌండ్ వాల్ వేసుకోవడం జరిగింది. వీళ్ళు పెట్టుకున్నది మొత్తం కూడా కొల్లగొట్టడం జరిగింది. నేను అడుగుతున్న, తెలంగాణలో ఏం జరుగుతుంది అసలు? బీఆర్ఎస్ వాళ్ళు అంతే ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అంతే ఉన్నారు. కేటీఆర్ సార్, మీ ప్రియమైనటువంటి అనుచరులు చేసినటువంటి అడ్డమైన పెంట ఇది. మా బీఆర్ఎస్ పార్టీ చాలా గొప్ప పార్టీ, అద్భుతమైనటువంటి పార్టీ, కబ్జా కోర్ పార్టీ కాదు, మేమే అవినీతి చేయలే, ఎక్కడ ఏం కబ్జాలు పెట్టలే అని చెప్పనీకి ఏమి అర్హత కేటీఆర్ కి లేదు. ఎందుకంటే ప్రత్యక్ష సాక్ష్యం ఇదే భూమి ఉన్నది, దీని వెనకాల ఉన్నది మీ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నీ ప్రియమైనటువంటి అనుచరులు. మరి దీని గురించి ఎక్స్క్లూజివ్ మ్యాటరు మీరు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ తెలుసుకోవాలంటే ముందుగా తార్నాక డివిజన్ లో ఎక్స్ కార్పొరేటర్ గా ఉన్నటువంటి బండారి లత గారిని నేను పిలుస్తా ఉన్నా, ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నా. అక్క నమస్తే. నమస్తే తల్లి. ఎలా ఉన్నారు అని అడుగుదామన్నా మీరు ఎలా బాగున్నారో లేదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే మీరు ఫస్ట్ ఒకసారి మీ ఫేస్ కొంచెం క్లియర్ గా చూపియండి. రేవంత్ అన్న ఇగో కొంచెం బాగా చూడు. రేవంత్ అన్నకి రేవంత్ రెడ్డి గారా? లేదు, మీరు ఎన్కేస్ కాదు, మీరు రేవంత్ రెడ్డి గారు తెలియదు. వాళ్ళ మనుషులు చేసిన అరాచకాలు ఇవన్నీ. అరే ముఖ్యమంత్రి, ఆయన మనుషులు ఏం చేస్తుండే, ఆయన కనిపెట్టుకోవడం అంత పెద్ద ఇంటెలిజెన్స్ పని చేస్తుంది వెనకాల. ఇగో రేవంత్ అన్న గుర్తుపట్టినవా, మీ చెల్లె మీకోసం పనిచేసింది. మీ ఇక్కడ మొత్తం మీరు గెలవనీకి పనిచేసినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి భూముల్ని కూడా వదులుతలేరు మీ కాంగ్రెస్ వాళ్ళు. తిని కూడా కాంగ్రెసే. టీడీపీ మీ గురువు పార్టీ. నారా చంద్రబాబు నాయుడు అంటే మీకు చాలా ఇష్టం కదా. సో తను టీడీపీ నుంచి కాంగ్రెస్ కి మీతో పాటు వచ్చినటువంటి వ్యక్తి. మరి ఇటువంటి వాళ్ళకి కూడా నువ్వు న్యాయం చేయకపోతే ఎందుకు రేవంత్ అన్న? నమ్ముకున్న వాళ్ళకి చేయవు, తెలంగాణ ప్రజలకు చేయవు, మరి ఎవరికి చేస్తావు చెప్పు? మరి వాళ్ళనే తీసుకొస్తా. నాలెడ్జ్ లో లేదంటే ఎట్లా? మరి ఇప్పుడు తెలియాలి కదా ఇక్కడ ఏం జరుగుతుందో. ఇప్పుడు మీరు కాంగ్రెస్ లో ఉన్నారా? మిమ్మల్ని బెదిరించింది ఎవరు? సైలెంట్ అవ్వమని, ఈ ల్యాండ్ గురించి మాట్లాడకు లత, ఆపేసే అని చెప్పి మిమ్మల్ని బెదిరించింది ఎవరు? అది చెప్పండి ఫస్ట్. మరి నవ్వు వదిలేస్తారు మీరు. ఇప్పుడు 130 ఈ సర్వే నెంబర్ మొత్తం ఒక ఎకరం, 1 ఎకరు. అయితే మనం చూపిద్దాము. అసలు ఫస్ట్ మీ బాధ చెప్పుకోండి, రేవంత్ రెడ్డి గారికి చెప్పుకోండి, హైడ్రా రంగనాథ్ గారికి చెప్పుకోండి. ఇది 2004 లో 1 acre ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న ల్యాండ్ ఇది. సో అన్ని క్లియర్ టైటిల్స్ అన్ని ఉన్నాయి దీనికి, పాస్బుక్స్ ఉన్నాయి, ప్రొసీడింగ్స్ అన్ని ఎవ్రీథింగ్ క్లీన్ అండ్ క్లియర్ గా ఉన్నాయి. కాకపోతే ఏం చేశారంటే వీళ్ళు పెద్ద మనుషులు, వాళ్ళు పిల్లల కోసమని మన్మరాల కోసమని పెట్టిన స్థలం ఇది తీసుకునేది. వాళ్ళు బ్రాహ్మణ్స్ అన్నమాట. సో అప్పుడు ఆయన తీసుకున్న తర్వాత పెద్ద మనిషి చాలా సార్లు ఇక్కడికి వచ్చి కాంపౌండ్ వాల్ వేయాలని చూసినా ఏదన్నా, ఇక్కడ లోకల్ గా ఎవరైతే డాక్యుమెంట్ రైటర్ ఉన్నారు, నందీశ్వర్ గౌడ్ డాక్యుమెంట్ రైటర్, పెద్ద బోగసు, ఏమంటారు దాన్ని, ఫేక్ పత్రాలు సృష్టించడంలో దిట్ట, అంతే కదా. అయితే వాళ్ళ అన్నకి ఇది ప్రాపర్టీని ముందు ఫస్ట్ అయితే ఏం చేశాడంటే ఇంట్లో కూర్చొని ఒక దస్తావేజ్ క్రియేట్ చేశారు అనమాట. ఇగో మీకు కావాలంటే రేవంత్ అన్న ఇన్ని కట్టలు ప్రూఫ్లు ఉన్నాయి, దీనికి కావాలంటే పోస్ట్ చేయమంటే చేస్తాము, మంచిగా చదువుకోండి మీరు. ఇలా డాక్యుమెంట్ రైటర్ ఇలా మామూలుగా ఇంట్లో కూర్చొని క్రియేట్ చేసిన ఈ పేపర్ తోని 300 గజాలు, ఇది 1 acre, 300 గజాలతోని ఫస్ట్ ఈ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒరిజినల్ పేపర్స్ తీసేసి. నాకు ఇక్కడ ఒక డౌట్, మీరు చెప్పక ముందే అడుగుతున్నా, ఇది 1 acre కదా, 300 గజాలు ఎడికి అదే అట్లా చేసి ఏం చేసిండ్రు, వీళ్ళ మీద పార్టీ అది పొజిషన్ కోసం ట్రై చేసిర్రు. ట్రై చేస్తే ఏమైంది, కోర్టులో డాక్యుమెంట్స్ సరిగ్గా లేవని చెప్పేసి కేసు కొట్టేసారు, మన ఫేవర్ లోనే వచ్చింది. సో వీళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసేసారు. ఆ పెద్ద మనిషి అప్పుడు కూడా పోలీస్ స్టేషన్ అంతా తిరిగి కంప్లైంట్ చేసి న్యూస్ పేపర్ లో ఇచ్చి ఏవైతే ఫార్మాలిటీస్ ఉన్నాయో అన్ని కరెక్ట్ గానే చేసిండు ఆయన. సో అవి చేసిన తర్వాత వీళ్ళు ఏం చేసిండ్రు, ఆయన 14 లోనే చనిపోయినారు. చనిపోయిన తర్వాత 1 acre కి మేమే ఓనర్లం అని చెప్పి వెంకటేష్ గౌడ్ వచ్చి దీంట్లో డాక్యుమెంట్స్ క్రియేట్ చేసారు. క్రియేట్ చేసినాక ఏమైందంటే ఎస్తర్ అనిత అని ఎంఆర్ఓ ఉండింది. అయితే నేనేం చేసినంటే 2020లో ఎలక్షన్స్ ఉండే, అయితే నేను నారాయణపేట ఎలక్షన్స్ కి ఇన్ఛార్జ్ గా పోయినాను. 2020లో మున్సిపల్ ఎలక్షన్స్. ఏ పార్టీ తరపున?
కాంగ్రెస్ పార్టీ తరఫున వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ నేను కుంభం శివకుమార్ రెడ్డి గారికి ఇది చూపించాను. కుంభం శివకుమార్ రెడ్డి అంటే రేవంత్ అన్న మీకు బాగా గుర్తు అనుకుంటా, అధ్యక్షులు ఉండాలి. పర్ణికారెడ్డి వాళ్ళ మేనమామ. ఇందులో పర్ణికారెడ్డి మేనమామ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. పర్ణికారెడ్డి యువ ఎమ్మెల్యే, మహిళా ఎమ్మెల్యే అయి ఉండి మహిళా ఎమ్మెల్యేకు ఉన్నటువంటి మేనమామ ఈ మీకు ముఖ్యమైనటువంటి అనుచరుడు. ఎక్కడ కనబడితే అక్కడ మీ పక్కనే కనబడతాడు కదా. గుర్తొచ్చిందా ఫేస్? గుర్తు తెచ్చుకోండి లేకపోతే. అయితే నేనేం చేసినా ఈయనకు చెప్పిన ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఇక్కడ 19లో ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ అయినప్పుడు అన్న చెప్పినప్పుడు నేను ఆయనకు పని చేసిన. నా కాన్స్టిట్యున్సీ వచ్చి సికింద్రాబాద్ అయినా సరే నేను ఇక్కడ వచ్చి నేను పని చేసినాను అన్నకి. సో పని చేసిన తర్వాత నేను ఒకసారి అన్నకు కూడా అంటే వాళ్ళ దగ్గర వాళ్ళకి చెప్పినాను, ఇక్కడ నేను బిజీగా ఉన్నాను. సరే అని ఈయన రెగ్యులర్ గా వెళ్తాడు కదా, అక్కడికి వెళ్ళాను కదా అని చెప్పినాను. ఈయన ఏం చేసిండ్రు, వాళ్ళ చెల్లెళ్ళు అప్పుడు ఆర్డీఓ చేసిండు ముందు. సో ఈ ల్యాండ్ ని తీసుకెళ్లి ధరణిలో ఫేక్ ఎంట్రీ, ఈ ల్యాండ్ ని మీరు చూసిండ్రు, ఈ ల్యాండ్ ని ధరణిలో ఎంట్రీ చేపించి వెంటనే 2 నెలలకి దాన్ని నాలా కన్వర్షన్ చేపించేసింది. ఏంటంటే రెసిడెన్షియల్ గా చేయించి తర్వాత దాన్ని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాక అడుగుతాక, బిఆర్ఎస్ హయాంలో నిజంగా జెన్యూన్ ఫైల్ పట్టుకొని ఒక రైతు కలెక్టర్ ఆఫీస్ కి పోతే ఎంఆర్ఓ దగ్గరికి పోమంటాడు, ఎంఆర్ఓ దగ్గరికి పోతే సిసిఎల్ఏ పోమంటాడు, సిసిఎల్ఏ దగ్గరికి పోతే మళ్ళా ఎంఆర్ఓ దగ్గరికి మాకు సంబంధం లేని కుక్కని తిప్పించుకున్నాడు. ధరణి అప్పుడు తిప్పించుకున్నాడు ఏమైనా పేరు నమోదు చేయాలంటే. మరి ఇది మాత్రం ఎట్లా మారిపోయింది అక్క పేరు? ఈజీగా మార్చేసిర్రు. అయితే ఈమె వేస్తారు అనిత ఎవరైతే ఉన్నారో ఈ లాస్ట్ లో ఉంది ఎంఆర్ఓ, ఈమె చాలా నోటాడు అందరికి, చాలా మంచి నోటాడు, చాలా అద్భుతంగా. అయితే మేము ఒకసారి కంప్లైంట్ చేయడానికి వెళ్ళినాము. కంప్లైంట్ చేయడానికి అయితే కలెక్టర్ ఆఫీస్ దగ్గర కొంతమంది వేరే వాళ్ళు కూడా వచ్చి చెప్పినారు, ఈ మేడం తో మేము కూడా బాధ భరించలేకపోతున్నాము అని మాకు చెప్పిండ్రు. సో తర్వాత ఏం చేసినామంటే మేము ఇక్కడ లోకల్ గా డిప్యూటీ మేయర్ ఉన్నారు అప్పుడు, రవి గౌడ్ వాళ్ళ వైఫ్ మేయర్ అన్నమాట, డిప్యూటీ మేయర్ అన్నమాట, లక్ష్మి గారు. సో వాళ్ళ హస్బెండ్ ఆయన దగ్గరికి వెళ్ళాం. అన్న ఇట్లా మీరు లోకల్ ఏరియా కదా, వీళ్ళే కదా దంపతులు అర్ధనారీశ్వరు లెక్క ఉన్నారు ఫోటోలో, మంచి కొడుతురు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినా నేను, వెళ్ళి అన్న ఇట్లా ఉంది ప్రాబ్లం ఉంది, మరి మీ ఏరియా కదా మీరు చూడండి అంటే, ఓ మా వాళ్ళకి అలవాటమ్మా, ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే మేము అక్కడ పెట్టేస్తారు గౌడ్స్, వాళ్ళకి అలవాటు అని ఆయనే ఒప్పుకున్నాడు. కేటీఆర్ సార్ మీ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళే మా వాళ్ళకి ఏడ ఖాళీ స్థలం ఉంటే ఆడ కబ్జా పెట్టడం అలవాటు అని కల్వకుంట్ల తారక రామారావు గారు కేసీఆర్ కి ముద్దుబిడ్డ. ఇగో ఇది మీ బిఆర్ఎస్ పార్టీ యొక్క కబ్జా కూరలతనం. చేసేటోళ్ళ గురించి మాట్లాడుతున్నాం, అందరు అంటలేం, మళ్ళీ గుర్తు పెట్టుకుని అండర్లైన్. సో ఈ ఎంఆర్ఓ ఈమె చేసిన తర్వాత ఈమె వెళ్ళిపోయిన తర్వాత మేము అప్పుడు సర్వే పెట్టించినాము. 2020లో మేము చేసిన తప్పేంటంటే సర్వే పెట్టించడం. అప్పుడు సర్వే పెట్టించిన తర్వాత ఆమె ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ అని సగం స్వాహా చేసేసింది. అది మీరు రికార్డ్స్ తీస్తే కూడా తెలుస్తుంది. ఎవరు? అనిత. సో ఎక్కడ ఉంది మన ఐడియా ఉందా? ఇప్పుడైతే నాకు ఎవరు చెప్పినారు వెకేషన్ లో యుఎస్ లో ఉంది. మొత్తం సంబంధ కొల్లగొట్టిన తర్వాత వెకేషన్ లో యుఎస్ కి దుబాయ్ పోకపోతే ఇంకేడికి పోతారు అక్క. సో అది తర్వాత నెక్స్ట్ వెళ్ళినప్పుడు మైపాల్ రెడ్డి గారు ఉన్నారు. మళ్ళీ అప్పుడు సర్వే చేపించిన, అప్పుడు రిపోర్ట్ లేదు. మైపాల్ రెడ్డి అంటే అద్దాలు పెట్టుకున్నాడే కదా. ఇప్పుడు కూడా ఈయన ఉన్నాడా? లేదు, ఇప్పుడు వేరే వాళ్ళు. ఈయన జనగామ ఎక్కడ. ఇప్పుడు వచ్చినటువంటి ఎంఆర్ఓ ఏమంటున్నావు? ఆమె ఏమంటది, ఆమె చూస్తున్నాము, కలెక్టర్ గారికి చెప్పినాము, చేసినాము, ఇంతే. ఇగో ఇది మేము 1 వీక్ స్టోరీ వచ్చింది ఆదాబ్ న్యూస్ పేపర్ లో. ఇగో ఈయన వెంకటేష్ గౌడ్ మెయిన్ ఇప్పుడు ఫేక్ ధరణిలో సరే నాలా కన్వర్షన్ 2 months కి అయిపోయింది. అక్రమాల్లో ఆరితేరిన రంగా వెంకటేశ్వర్ గౌడ్ చెంగిచెర్లలో నకిలీ పత్రాలు సృష్టించి కనిపించిన భూముల కబ్జా. ఈయన కన్ను పడితే చాలు ఖాళీ భూమి ఖతం. నాలా కన్వర్షన్ అయిన భూమికి మరలా పట్ట జారీ చేసిన అధికారులు. ఈయన ఎవరితో కుమ్మక్కైందంటే ఆ డాక్యుమెంట్ రైటర్ నందీశ్వర్ గౌడ్ కుమ్మక్కయి. వాళ్ళ అన్ననే అట. అన్నదమ్ముల దందా మొత్తం మంచిగా ఉన్నది. ఇంతకి ఏ పార్టీ వస్తే ఆ పార్టీ తోటి కుమ్మక్క. కన్నేసిన కరుణల మన ల్యాండ్ దాన్ని. ఓకే, కరుణ భూమిపై కన్నేసిన కబ్జాదారులు. ఈ భూమి ఓనర్ కరుణ భూమి పైన కన్నేసిన కబ్జాదారులు చెంగిచెర్లలో పేట్రెగిపోయిన కేటుగాళ్ళు. సో అంటే ఇక బిఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తారంట, రవి గౌడ్ మాజీ డిప్యూటీ మేయర్ ఏం చెప్తారట, ఈ ఎక్కడ ఖాళీ భూమి ఉంటే ఆడ కబ్జా పెడతారబ్బా మా వాళ్ళు. చాలా సింపుల్ అది, సింపుల్. ₹1 ఇస్తాము. ఇగో ఈయననే రవి గౌడ్. ఈ గేట్ ఇగో ఇక్కడ ఉన్నటువంటి గేట్ ఉంది కదా, గేట్లకి వెళ్ళి పోతుండే కదా, ఈ గేట్ ఎక్కడనో లేదు, ఇక్కడనే ఉంది. ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా అయిపోయినాక చూపిస్తాం మీకు లొకేషన్ మొత్తం.
మంచి అద్భుతమైనటువంటి ప్రదేశం రెడ్డి గారి గురించి. కబ్జాదారుల గుప్పెట్లో కరుణ భూమి. ఇప్పటి కూడా ఈయన కబ్జాలు ఉన్నాడా? షేర్ తీసుకు ఈయన ఎంఆర్ సెకండ్ ఎంఆర్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా. బట్ ఈయన కూడా నేను అడిగితే ఆయన కూడా ఎటువంటి క్లియరెన్స్ లేదు దీనికి. మేడం నేనేం చేయలేదు, పాత ఎంఆర్ఓ ఫాలో అయినట్టు నేను కూడా ఫాలో అయ్యా, నాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు టైపు. ఇక నిన్న పొద్దున ఇవాళ పొద్దునే కదా, ఇవాళ పొద్దున పేపర్లో లేచిరు పెద్ద పెద్ద అక్షరాలతోటి 10,000 తీసుకుంటూ పట్టువాడిని ఒక ఎంఆర్ఓ. 10,000 తీసుకున్న వాళ్ళు దేవుడు ఎరుగు, తర్వాత సంగతి తర్వాత. దేవుడు హుండీలు వేసినామని అనుకుంటాం. ఈ 10 కోట్ల రూపాయలు 10 లక్షల రూపాయలు దొంగతనాలు చేసేటువంటి లక్కోరగాలని ఏం చేయాలి? ఏసీబీ సమాధానం చెప్పాలి. సో ఇప్పుడు వీళ్ళందరికీ సపోర్ట్ ఏంటంటే వీళ్ళు ఎవరైతే పొలిటికల్ గా ఉన్నారో ఈ శివకుమార్ రెడ్డి. ఎవరి శివకుమార్ రెడ్డి అంటే పర్ణికా రెడ్డి వాళ్ళ మేనమామ. పర్ణికా రెడ్డి ఎవరక్క కొంచెం మీ నోట్తో చెప్పండి. నారాయణపేట ఎమ్మెల్యే. నారాయణపేట ఎమ్మెల్యే ఆయన పర్ణికా రెడ్డి. చాలా అద్భుతమైనటువంటి ఆణిముత్యాలు లాంటి డైలాగులు మాట్లాడుతూ ఉంటారు చూసిరా. అటు డీకే అర్నక్ కూడా మేనకోడలు, డీకే అర్నక్ మేనకోడలు. డీకే అర్నక్కనేమో బీజేపీ, ఈయన మేనమామేమో కాంగ్రెస్. పర్ణికా రెడ్డి ఏమో కాంగ్రెస్, పర్ణికా రెడ్డి వాళ్ళ మేనమామ కాంగ్రెస్. రేవంత్ రెడ్డికి జాన్ జిగిరి జిలి చెప్ప గోడ మీద కప్ప. ఎన్ని అనుకుంటే అన్ని. ఈ పెద్ద ఆయన చూడనీకి ఒక పాట బ్యాక్గ్రౌండ్ లో ప్లే చేయాలనిపిస్తుంది. పెద్దాయనా పెద్దాయనా ఎంత పని చేసినవే పెద్దాయనా. చూడనీకి చేతులకు దండం పెట్టేలాగా ఉంటాడు, వెనకాల మాత్రం చేసే పనులన్నీ గివి. కాపాడండి సార్ అని చెప్పి ల్యాండ్ డీటెయిల్స్ పోయి ఇస్తే ఈయన కూడా సెటిల్మెంట్ చేసుకొని షేర్ తీసుకొని మాట్లాడుకున్నాడు. సో వీళ్ళందరి మీద ఈ ల్యాండ్ లా మీకు తప్ప అందరికి మంచి జరుగుతుంది. మేము కంప్లైంట్ ఇవ్వకపోతే పోలీసు వాళ్ళు అయితే ఇప్పుడు 2 సంవత్సరాల కింద కంప్లైంట్ చేసినాం. కంప్లైంట్ చేస్తే సివిల్ ఇన్ నేచర్ అని క్లోజ్ చేసిరు. మళ్ళీ తర్వాత కోర్టు రెఫర్ చేయించినాం. కోర్టు నుంచి ఎఫ్ఐఆర్ చేసిరు 420, 447, 448, 463 అని ఫోర్జరీ, ట్రెస్ పాస్ అన్ని పెట్టినారు. పెట్టిన తర్వాత మా గోవింద్ రెడ్డి సార్ ఉన్నాడు, సిఐ సార్. ఆయనకి ఎక్కడ కూడా మనసు రాదు అసలు. ఆయన మీద ఈ ఒక్కటే కాదు మస్తు ఎలిగేషన్స్ ఉన్నాయి. మరి ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో అక్కడ ఆయన కూడా వాళ్ళకి కూడా కంప్లైంట్ చేసినాము. వీటిలో ఏ పోలీస్ స్టేషన్ కిందకి వస్తుంది? మేడిపల్లి సిఐ. ఓకే. సో ఆయనకు నేను వస్తున్నానంటేనే బయటకు వెళ్ళిపోతారు, కనబడరు, ఈమెకు సమాధానం చెప్పాల్సి వస్తుందని. సో ఆయన ఏమంటాడు దీన్ని సివిల్ ఇన్ నేచర్ అని. ఈ చీటింగ్ ని, ఫోర్జరీని, ట్రెస్పాస్ ని మరి ఎట్లా సివిల్ ఇన్ నేచర్ అవుతుందో నాకు తెలియదు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు పిచ్చి కుక్కలాగా కసిరింది నిన్నేనా? నన్ను February 25th రోజు మేడం ఏం చేసిందంటే మేము కోర్టు రెఫర్ చేయించినాం కదా, వచ్చిన తర్వాత చార్జ్ షీట్ వేస్తలేడు. సరే అని చెప్పేసి మళ్ళీ మేము కోర్టులో పెడితే 156 clause 3 కింద తీసుకోమంటే మేడం తీసుకున్నారు. సో మళ్ళీ క్లోజ్ చేసేసిండు. ఎంఆర్ఓ మేడం ఇచ్చింది వీళ్ళది 130E లో లేదు, 2nd E లో ఉందని చెప్పేసి తప్పించుకున్నాడు. పహానీల్లో క్లియరెన్స్ ఉంది, అన్నిట్లలో క్లియరెన్స్ ఉంది. ఉన్న తర్వాత ఆ ఎస్ఐ గారు వచ్చినారు, అనిల్ గారు. సో మేమేం చేసినామంటే సరే ఇక్కడ పొజిషన్ కి వద్దాం కదా, కంప్లైంట్ ఆల్రెడీ ఇచ్చినాం, పొజిషన్ కి వస్తే ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో అప్పటికి మేము పోలీస్ కంప్లైంట్ ఇది లేదు, ఇది లేదు, ఈ ఇల్లే లేదు. ఆ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇది అయింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన రోజే ఇచ్చిన నెక్స్ట్ డేనే కుంభదీశ సిఐ షేర్ తీసుకురా, దీంట్లో మీరేసుకురా కాంపౌండ్. ఎందుకంటే రేవంత్ అన్న 1 ఎకరం ఉన్నటువంటి భూమిలా వీళ్ళు ప్లాట్లు వేసుకొని వీళ్ళకే తెలియకుండా పొజిషన్లోకి వెళ్ళిపోతున్నారు. కంప్లైంట్ ఇచ్చిన రోజునే ఇగో ఇది కట్టేసారు, కాంపౌండ్ వాళ్ళు కట్టేసినారు. వీళ్ళు పెట్టినటువంటి కడిలు ఏవైతే ఉన్నాయో దాన్ని పీకి అవతల పడేసి కాంపౌండ్ వాళ్ళు కట్టేసారు రేవంత్ అన్న. అంటే ఈ మేడిపల్లి పోలీస్ స్టేషన్ సిఏకు ఇది మేడి పండు దొరికినట్టు దొరికింది. సో మరి యాంటీ కరప్షన్ బ్యూరో మరి మేడిపల్లి సిఏ వెనకాల ఎందుకు వాడదు? మొన్ననే కదా డీజీపీ సార్ తెలంగాణ పోలీసులు వీరులు, శూరులు, ధీరులు అని పొగిడినా ఇంతలోనే మీ పోలీసుల పంచాయతీ ఏంది నాకు అర్థం కాక అడుగుతా. ఉత్తరప్రదేశ్ లోనేమో తెలంగాణ పోలీసులు గ్రేట్ అంటారు, ఇక్కడికి వస్తేనేమో మీ పోలీసుల కథ గిట్ల ఏడిచింది. పోలీసుల స్టాండ్ అన్న మారుతుందా లేకపోతే ఇట్లనే బస్ స్టాండ్ లాగా చేస్తారు అందరు బతుకుల్ని? సేమ్ ఇన్సిడెంట్ డీసీపీ శంషాబాద్ గారు చెప్పారు, ఇట్లే జరిగింది వాళ్ళ దగ్గర కూడా. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ప్లస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వీళ్ళందరి దొంగ కాయిదాలు చేసినప్పుడు వాళ్ళందరూ సపోర్ట్ చేసిన అవన్నీ డాక్యుమెంట్స్ అన్ని పెట్టి వాళ్ళు 420, 440 ఇవన్నీ కేసెస్ సెక్షన్స్ పెడితే నేను అడిగినా సార్ అక్కడ చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ ఎందుకు చేయాలంటే స్టేషన్ టు స్టేషన్ ఇన్వెస్టిగేషన్ డిఫరెంట్ ఉంటుందని అన్నారు. మీరు ఇప్పుడు ల్యాండ్స్ అన్ని ఎవరైనా కబ్జా పెట్టినా, గవర్నమెంట్ ల్యాండ్స్ అయినా సరే ప్రైవేట్ ల్యాండ్స్ అయినా ఎవరైనా కబ్జా పెట్టినప్పుడు చెరువులు, నాలాలు, సో ఇవన్నీ కూడా హైడ్రా కిందికి వస్తుంది కదా. మీరు ఎందుకు రంగనాథ్ గారిని అప్రోచ్ అవ్వలేదు? అంటే రేవంత్ రెడ్డి గారి మీద మీకు నమ్మకం లేదా? హైడ్రా మీద మీకు నమ్మకం లేదా? లేకపోతే చైర్మన్ రేవంత్ రెడ్డి కాబట్టి నాకు మేలు జరగదని అనుకుంటున్నారా? సో ఎందుకు పోలేదు రంగనాథ్ సార్ దగ్గరికి? ఎందుకు పోయి కంప్లైంట్ ఇవ్వలేదు మీరు? మేము అనుకున్నాం ఏంటంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాము, ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది కదా, సో న్యాయం జరుగుతుంది కదా అని.
సో మేడం ఏం చెప్పిన తర్వాత కూడా రీఇన్వెస్టిగేషన్ అని మళ్ళీ పోలీస్ స్టేషన్ పంపించినాక కూడా 30th డిసెంబర్ రోజు ఆవిడ చెప్పిండ్రు. ఇప్పటికిప్పుడు ఇవాళ ఏంటిది మన మార్చ్ లోకి వచ్చినాం, అయినా సరే రిపోర్ట్ లేదు. నేను ఎస్ఐ గారి దగ్గర ఇప్పుడు కొత్త అతను వచ్చినాడు ఉదయ్ భాస్కర్ గారని, ఆయన తీసుకొచ్చి ఆ ఫోన్ నంబర్స్ అక్కడ ఉన్నాయి, వెంకటరెడ్డి అని ఇంకొకరు అని, ఆ 2 నంబర్లను తీసుకొని వాళ్ళ డాక్యుమెంట్స్ తెచ్చుకొని పెట్టుకున్నారు తప్పించి ఆ డాక్యుమెంట్స్ కూడా సరిగ్గా ఉన్నాయా సార్ తెలుస్తుంది కదా అంటే దానికి కూడా ఆన్సర్ లేదు. సో పూర్తిగా పోలీస్ వ్యవస్థ ఇందులో ఇన్వాల్వ్ అయింది కాబట్టి మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. దానికి తోడు రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్న ఈ ఎమ్మెల్యే మేనమామలు వీళ్ళుండి బట్ మాకు న్యాయం జరగట్లేదు. ఎన్నిసార్లు ఇట్లా ఫైల్ పట్టుకొని 2 ఏళ్లుగా కలెక్టర్ ఆఫీస్ పోయినా. ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఏంది చెప్పాలనా, దీని వెనకాల కొండలరెడ్డి ఉన్నాడు అంటారు, నిజమేనా? ఇక్కడ మొత్తం మేడ్చల్ మల్కాజ్గిరి కొండలరెడ్డి అంట కదా, పాటలు పంచుకోలే. అఫీషియల్ గా శ్రీధర్ బాబు అంటారు, బట్ అన్అఫీషియల్ గా కొండలరెడ్డి. ఎక్కడెక్కడైతే ల్యాండ్లు కబ్జా పెట్టిర్రో అక్కడక్కడ మా కొండలన్న కొండెక్కి కూసుంటాడు. లేకపోతే మీరేమంతన్నా అని చెప్పనికి భయపడుతున్నావా? లేదు లేదు అట్లేం లేదు. అసలు నేను చెప్తున్నా కదా రేవంత్ రెడ్డి గారికి ఇంత ఈ ఇష్యూ గురించి అన్న, కానీ ఒకటి ఏంటంటే ఇది చెప్పుకోవడానికి వెళ్దామంటే మాకు కాంగ్రెసే కదా, కానీ మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదే. అంతేనా? ఎన్నిసార్లు ట్రై చేసినా గానీ ఆ పిఎల్ బయట నుంచి పోలీసు వాళ్ళు ఒక దగ్గర. తెలంగాణకి ఏ ముఖ్యమంత్రి ఇచ్చినా ఎవరికి అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఏంది? అప్పుడు కేసీఆర్ బాపు ఇస్తలేడు అపాయింట్మెంట్, ఇటకి రేవంత్ రెడ్డి ఇస్తలేరు. ఏమైనా గ్రహాలు బాగాలేనట్టున్నారు తెలంగాణకు? మరి మా భయపడుతున్నావు ఏంది రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నాడని చెప్పనీకి? లేకపోతే ముఖ్యమంత్రి మా అన్న ఆయన కోసం పని చేసిన అభిమానం ఇంకున్నదా? నీకెందుకు ఉండాలి అభిమానం? రేవంత్ రెడ్డి ఫాలోవర్ గా రేవంత్ రెడ్డి కూడా ఉండాలి కదా. అరే ఆడబిడ్డ తిరుగుతుంది పత్రాలు పట్టుకొని, కాంగ్రెస్ కార్యకర్తనే మోసం చేస్తున్నారు, కార్పొరేటర్ నే మోసం చేస్తున్నారు. అందులో మా గురు పార్టీ నుంచి వచ్చింది, నాతో పాటు గురువు అంటే తెలుసు కదా మీకు, చంద్రబాబు నాయుడు గారి పార్టీ నుంచి వచ్చింది కాంగ్రెస్ లకి. నా కోసం ఎంపీ ఉన్నప్పుడు పని చేసిందన్న ఒక ఇంకిత జ్ఞానం అన్న మా రేవంత్ రెడ్డి గారికి ఉండాలి కదా, ఉండాలి కదా. మరి వెనకాల నీ తమ్ముడు నీ ఆ తమ్ముడా అన్న? నాకు కొండలరెడ్డి ఎవరు నీకు తెలియదా? తెలిసినా చెప్పవలే అక్క, నువ్వు కొండలరెడ్డి అన్న తమ్ముడా? కన్ఫ్యూజ్ అవుతుంది ఎప్పుడు. అన్న మీ బుజ్జి కన్నా మీ అన్న, మీ బంగారు కొండ, మీ జాన్ జిగిరి జిల్లి చెప్ప అన్న. మరి ఇక్కడ అనఫీషియల్ జిల్లా మంత్రి అంటున్నారు, ఏడ ఖాళీ ల్యాండ్లు ఉంటే ఆడ కబ్జా చేస్తామంటున్నారు. మరి ఇప్పుడు ఈ ఆడబిడ్డకు మీ పార్టీ సామాన్య ప్రజలకు ఎట్లాగో న్యాయం జరుగుతలేదు. మీ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తల కన్నా నీ ఫాలోవర్స్ కూడా న్యాయం చేయకపోతే ఇక నీ ముఖ్యమంత్రి పదవి ఉంటే ఎంత పోతే ఎంత రేవంత్ అన్న చెప్పు? మనలో మన మాట. నీ కోపం వస్తే వచ్చింది. ఎంత బంగారం చూడు, ఎంత ప్రశాంతంగా ఉందో వాతావరణం. అవో ఇక్కడ ఏం జరుగుతుందని అందరు బయటకు వచ్చి తొంగి చూస్తా ఉన్నారు. ఇక్కడ చూడు ఒకసారి, మంచి లొకేషన్, చెట్టు కింద కూర్చొని మంచి ఇంటర్వ్యూ చేస్తే అద్భుతంగా ఉంటది. ఇగో అక్కడ మొదలుకొని ఏ రోజైతే ఆ మేడిపల్లి సిఐ కంప్లైంట్ ఇచ్చిన రోజున ఈ కాంపౌండ్ వాళ్ళు వచ్చిందంట రేవంత్ అన్న, హైడ్రా రంగనాథ్ గారు. కొంచెం చూడాలి మీరు. ఓకే, ఇక్కడ నుంచి అక్క ఒకసారి వెళ్దామా, చూపిద్దామా ల్యాండ్. ఇగో రేవంత్ అన్న, ఇగో అక్కడి నుంచి తెలంగాణ ప్రజలారా, తెలంగాణ డీజీపీ సార్ రాచకొండ సిపి సుధీర్ బాబు గారు, మీకు ఎట్లాగో బట్టి గారు బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనుకోండి. మళ్ళీ దీంట్లో మీరు కూడా మన షేర్ మాట్లాడుకోరేమో తెలియదు కానీ 1 ఎకర్ ఎక్కడ చెంగిచెర్ల హాట్ కేక్ ల్యాండ్స్, మంచిగా కేక్ బర్త్డే కేక్ కట్ చేసుకొని ఎట్లయితే తలా ఒక ముక్క తింటారో గట్లా ఇందులో అందరు ఇన్వాల్వ్ అయ్యి గాడిదపాలు చేసారు. ల్యాండ్ మొత్తం చేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఓకేనా? ఇగో ఇక్కడ నుంచి మొదలుకున్నదంతా ఇగో మేము పోతా ఉన్నాం. చూడండి ఒకసారి, చూపించండి అక్క మీ ల్యాండ్ ఎక్కడ నుంచి ఎక్కడ దాకా ఉన్నది. ఈ చెట్టు ఏదైతే ఉందో అక్కడ నుంచి మనం ఇది కంటిన్యూ వాటర్ ప్లాంట్ ఏదైతే ఉందో అక్కడ వరకు ఉందని. ఓకే, ఇది ఎందుకు ఖాళీ వదిలేసినారు ల్యాండ్? ఎక్కడ ఎప్పుడు గానీ అది కాంపౌండ్ వాల్ వేయడానికి వచ్చినా గానీ వీళ్ళు తీసేయడం. తెలంగాణ ప్రజలకు మంచి లెసన్ వస్తుంది. ఎక్కడ నా సజెషన్ ఏంటంటే, ఎక్కడెక్కడైతే ఖాళీ ల్యాండ్లు ఉన్నాయో ఆడ డబ్బులు లేకపోయినా సరే అప్పో సొప్పో కూలినాలో వేసారని ఒక కాంపౌండ్ వాళ్ళు వేసి ఒక రూమ్ కట్టుకోండి. ఖాళీ స్థలం ఎక్కడ ఉంటే అక్కడ ఈ కబ్జా కోర్లు, దరిద్రులు, దుర్మార్గులు అందరు కూడా ఈ పేర్లన్నీ రాసినాం, మేము అన్ని తీసేసిపోయినాం. ఎవరి శ్రీనివాస్ గౌడ్ ఎవరు తెలీదు. శ్రీనివాస్ గౌడ్ తెలియదు? మన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాదు? అంతేనా? లేదు. ఎవరైతే ఉన్నారో వెంకటేష్ గౌడ్ వాళ్ళ బంధువులు అందరూ వాళ్ళే. వెంకటేష్ గౌడ్ ఇట్లా రేవంత్ 1 ఎకర్ ల్యాండ్ ని ఇట్లా ప్లాట్లు వేసి డివైడ్ చేసుకొని, ఇది ఎప్పుడు వేసింది అనుకుర్రు? ఇవన్నీ మొన్ననే వేసిర్రు. ఈ ల్యాండ్ మీద కొట్లాడుతుందని చెప్పి మొన్ననే వేసిర్రు. కృష్ణారెడ్డి అంట ఎవరో కొంపదీసి మరి రేవంత్ అన్న కాదు కదా? కాదు, ఎవరో హైకోర్టు అడ్వకేట్ పేరు కూడా చూడు ఎట్లుందో. ఇప్పుడు ఈ ల్యాండ్ కూడా మీదేనా? ఇదంతా
ఇదంతా ఒక్కసారి ప్లీజ్ 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 ఈ ఓడో వేలిముద్ర అనుకుంటా అడ్వకేట్ స్పెల్లింగ్ కూడా తెలియదా కబ్జా చేసిర్రు ప్లాట్ల మీద దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గోడ మీదే ఉన్నది నీ ధరణి పత్రాలలో లేదు కృష్ణారెడ్డి మిస్టర్ కృష్ణారెడ్డి గారు బాగున్నారా సార్ ఇది అడ్వకేట్ అని రాయించేటప్పుడు ఇంకా నయం హైకోర్టు అన్న స్పెల్లింగ్ మంచిగా రాసినారు ఇక అడ్వకేట్ స్పెల్లింగ్ ఏంది ADVAKET అట ఎవరండి మీ ఇంగ్లీష్ టీచర్ సార్ నాకు అర్థంగా అడుగుతా ఇట్లా మొత్తం ఇగో ఇదంతా ఇంత మంచి ల్యాండ్ ఇది మొత్తం కబ్జా పెట్టేసి ఇబ్బంది పెట్టి ఆ తులం బంగారం ఎట్లనో ఇస్తలేడు మరి రేవంత్ అన్న ఈ ల్యాండ్ వాళ్ళ పేరు మీద ఉన్నది వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోలే ఈ ల్యాండ్ వాళ్ళ పేరు మీద వెళ్ళిపోతే వీళ్ళు అమ్ముకుందాం అనుకున్నారు అమ్ముకొని ఆడపిల్లల పెళ్లిళ్ళు చేద్దాం అనుకురా అసలు చాలా ఇదిగా ఉన్నారు వాళ్ళందరూ ఇద్దరు ఆడపిల్లల శివకుమార్ రెడ్డికి అన్ని తెలుసు శివకుమార్ రెడ్డి ఇద్దరు ఆడపిల్లలకు ఆస్తి వంచి పెళ్లి చేద్దాం అనుకున్నా తండ్రి పాపం వీళ్ళ ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే వీళ్ళు బిల్డప్ ఇస్తున్నారు కదా తులం బంగారం ఎట్లాగో రేవంత్ రెడ్డి ఇస్తలేడు అట్లీస్ట్ ఈ భూమి వాళ్ళకి రావాల్సిన భూమి ₹1 ఎక్స్ట్రా ఖర్చు కాదు మా రేవంత్ రెడ్డికి వాళ్ళకి రావాల్సిన భూమి వాళ్ళకి పంచిస్తే ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటారు ఆ పుణ్యం అంతా మా రేవంత్ రెడ్డికే కదా వస్తుంది ఏమంటావు అక్క నువ్వు ఒక్క మాట నువ్వు రేవంత్ రెడ్డిని ఎంత మరి ఇంత అభిమానమా నీకేం చేసిన అంత అభిమానం అది నిజంగా ఆయన అపాయింట్మెంట్ ఇస్తే నా దగ్గరికి ఎందుకు వస్తావు నువ్వు ఈ ల్యాండ్ ఇట్లా కబ్జా పెడుతురు శ్రావ్య నేను ఇప్పటి వరకు కూడా ఇదంతా కూడా పేరు తీయలేదు శ్రావ్య కానీ బియాండ్ ద లిమిట్ అయిపోతుంది ఆయన ఇంకా అసలు అది పోలీసు లేదో ఎవరో బయటికి వస్తారు అక్కడ నుంచి అందులో ఉన్న రెంట్ కి ఎవరికి వచ్చిన రూమ్ అన్న రేవంత్ అన్న రెంట్ కు రూమ్ కూడా రెంట్ కి ఇచ్చేసినట్టు అది షెడ్ అదంతా షెడ్ కూడా పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు ఇట్లా జరుగుతుంది మొన్న వచ్చిన పోలీసులు అంతకుముందు మీ వీడియోలు పంపిస్తా లేరు ఇప్పుడు అది షెడ్ వచ్చేసి చూపించండి ఒకసారి ఆ వీడియో చూపించండి చూసినావా ఎంత నీట్ గా షెడ్ వేసుకుర్రు మొత్తం మన కావాలంటే ఇందులో షేర్ నువ్వే తీసుకో సగం 50-50 నాకేం వద్దు మా అక్కకు సంబంధించిన ల్యాండ్ ఇది నాకు అసలు ఒక పుచ్చుక పుల్ల కూడా అవసరం లేదు కావాలంటే ఇగో మీ కొండల రెడ్డో లేకపోతే తిరుపతి రెడ్డినో కృష్ణారెడ్డినో ఎవరైనా సెటిల్మెంట్ చేయమని చెప్పు ఇందులో 1 ఎకర్ కదా 1 ఎకర్లో ఒక అర్ధ ఎకరం మీరు తీసుకోండి అర్ధ ఎకరము ఏమంటావు అక్క డీల్ బాగుంది కదా సెటిల్మెంట్ ఇట్లనే జరుగుతున్నాయి అక్క ఇప్పుడు ట్రెండ్ నేను ఏమంటున్నా రేవంత్ రెడ్డి గారు ఇది 1 ఎకర్ ఉన్నది ఈ డాక్యుమెంట్స్ అని మీరు తీసుకోండి మీరు బల్ల మీద గన్ను పెడతారో బల్ల కింద పెన్ను పెడతారో మాకు అనవసరం ఓకే 500 ఎక్కడన్నా నీకు అది కనబడుతుందా చూడు ఇక పక్కన ఎడిటింగ్ లో మా ఎడిటర్ వేస్తా ఉంటాడు చూడండి ఇవన్నీ ఫోన్ లో క్లియర్ కనబడదు ఇగో అది అసలు లేనే లేదు ఇప్పుడు నేను ఎప్పుడు పోలీసులను తీసుకొస్తానో ఆ నెక్స్ట్ డే ఇది వచ్చేస్తుంది ఇక కొలతలు వేసి ఎప్పుడైతే పోలీసులు వస్తారో అప్పుడు ఇట్లా కొలతలు వేసి మా పాపం మా సిఐకి జీతం ఇస్తలేనట్టు తెలంగాణ పోలీసులకి మరి ఏమంతా జీతం ఇస్తారు ఎక్కడ ఉందా బ్లూ షెడ్ కనబడుతుందా కనపడుతుంది ఫ్రేమ్ లా వెళ్దాం అక్కడ దాకా పోదాందా మా కేటీఆర్ అన్న కూడా చూపిస్తున్నా మా కేటీఆర్ సార్ ఇగో మీ బీఆర్ఎస్ వాళ్ళు తెచ్చిన పంచాయతీ కాంగ్రెస్ లో తోటి కుమ్మక్కాయి ఇగో కబ్జా పెట్టారు కేటీఆర్ అన్న మరి ఏంది నాకు అర్థం కాక అడుగుతావు నువ్వేమో మా నీతి మంత్రులు అంటావు మా గ్రాఫ్ పెరిగిందంటావు మా గ్రాఫ్ ఇట్లా జెడ్స్పీలా పెరిగిందంటావు రాబోయే కాలానికి మొత్తం పాగా వేసేది బీఆర్ఎస్ అంటావు కేసీఆర్ రావాలి మళ్ళా బాపు రావాలని చెప్పి పాట పాడుతున్నాం ఒక పక్క మీ వాళ్ళేమో ఏడ ఖాళీ కనబడితే అక్కడ దురద పెడతాట వాళ్ళకి కబ్జా పెట్టడానికి వాళ్ళే చెప్తున్నారు మళ్ళా డెప్యూటీ మేయరే చెప్పిండు ఈ బోడుప్పల్ అక్క బోడుప్పల్ డెప్యూటీ మేయర్ బోడుప్పల్ డెప్యూటీ మేయరే చెప్పిండు అమ్మా ఎట్లనమ్మా ఇది లత ఏడ ఖాళీగా ఉంటే ఆడ పెట్టబుద్ధి అవుతుంది అట్లా మన వాళ్ళు అట్లా అందరు అట్లనే ఉన్నారమ్మా ఏం చేస్తాం అంటున్నారు అంటే ఏం చెప్పాలి రేవంత్ అన్న ఇది మీ కొంపదీసి కంపెనీ ఎవరిది మీ వాళ్ళకి సంబంధించిందా లేకపోతే మీరే పెట్టమన్నారా కబ్జా అక్కడ నా ఫేస్ రెగ్యులర్ గా చూస్తాడా రేవంత్ రెడ్డి ఈ భూమి చూపి మా ఆర్కేకి మా కెమెరామ్యాన్ కి నా మీద ప్రేమ ఎక్కువ నా ముఖమే చూపించాలంటాడు ఇగో మస్తు ఉన్నది లోపల ఈ సందలకి వెళ్ళి పెట్టు లోపల ల్యాండ్ ఎంత మంచిగా ఉందో అన్నా డీల్ బాగుంది కదా రేవంత్ అన్న ఒక 50% నువ్వు తీసుకో 50% ఆడపిల్లల పేరు మీద రాసిచ్చేసి కావాలంటే నువ్వు సెటిల్ చేసినందుకు నువ్వు తీసుకో డీల్ మాట్లాడుకుందాం కృష్ణారెడ్డిని సెటిల్ చేయమంటావా లేకపోతే ఇప్పుడు అన్అఫీషియల్ ఇన్ఛార్జ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు కొండల రెడ్డి అట మరి నేను లతక్కని అడిగితే ఏం చెప్తలేదు మీద అభిమానంతో అని మేము ఒక దగ్గరకు వచ్చినప్పుడు మేము ముందెనకాల ఎంక్వైరీ చేసుకుంటాం కదా రేవంత్ అన్న ఇక చూడు లోపల బాగానే సెటప్ చేసిర్రు మంచిగా ఇట్లు అంతా బాగానే ఉన్నాయి పాపం ఆడపిల్లల పెళ్లిళ్ళు ఈ ల్యాండ్ మీద ఆధారపడి ఉంది రేవంత్ అన్న ఈ ల్యాండ్ మీద ఆధారపడి ఉంది నేను ఏమంటున్నా అంటే నువ్వు పుక్కట్ల సెటిల్ చేయకు ఇప్పుడు ఎవరైతే డబ్బులు ఇస్తారంటారో ఆ డబ్బులు ఇచ్చేటోళ్ళకేమో అపాయింట్మెంట్లు ఇస్తాయి రేవంత్ అన్న ఇప్పుడు నేను ఏమంటున్నానంటే
ఎట్లాగో తులం బంగారం ఇస్తలేవు. ఓకే, ఆడపిల్లల పెళ్లిలు ఈ ల్యాండ్ మీదనే ఆధారపడి ఉన్నది. 2 ఆడపిల్లలు ఉన్నారు. ఓకే, ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేయాలంటే ఈ తండ్రి భూమి అమ్మాలి. భూమి అమ్మాలంటే ఈ అడ్డమైన అడ్డగాడిదలు, సిగ్గులేని బాపట్లు, చెత్తనా కొడుకులు అందరు చేరి మానవత్వం లేదు, కబ్జా కోర్లు, ఆ సిఐకి బుద్ధి, సిగ్గు, శరం, మానం, నియత్, రీతి, జాతి ఏమి లేదు. పొద్దున్న నుంచి రాత్రి వరకు సిగ్గు లేకుండా లంచాలు తినుకుంటా తిని పండాలే, పండి తినాలే. నువ్వు డబ్బులు తింటావా, ఏం తింటావో నాకు అర్థం కాదు. కానీ రేవంత్ అన్న, ఇవన్నీ నేను నిన్నంటలేను, మళ్ళీ నిన్నన్నానని చెప్పి నీ అనుచరులు ఎవరో పోయిన మీద ఆఖరికి మళ్ళీ అతక్కనే పెడుతుంది ఆ మీద కేసు రేపటి రోజున. ఎందుకంటే నేను ఒక్క మాట అనిస్తలేదు ఆమె. అబ్బబ్బబ్బబ్బా, ఎంత అభిమానమో నువ్వు అంటే. సరే, ఇది పక్కన పెడదాం, అభిమానం ఇదంతా పక్కన పెడదాం. నేను ఏమంటున్నానంటే స్ట్రైట్ అవే రేవంత్ రెడ్డి గారికి నేను ఒక డీల్ తీసుకొస్తున్నా. కొండలరెడ్డికి అప్పచెప్తారా? ఎందుకంటే ఇక్కడ అఫీషియల్ ఇన్ఛార్జ్ ఎవరిని అడిగినా అన్అఫీషియల్ ఇన్ఛార్జ్ కొండలరెడ్డి అంటున్నారు, లేకపోతే శ్రీధర్ బాబు అంటున్నారు. మరి ఈ సబ్జెక్టు తీసుకపోయి ఏ జిల్లా మంత్రికి అప్పచెప్తావో. ఇది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. ఓకే, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి వ్యక్తి. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్. దీంట్లో ఈ డిప్యూటీ మేయర్ రవి గౌడ్ దంపతులు కేటీఆర్ కి మంచి అనుచరులు, బీఆర్ఎస్ పార్టీ. 7 ల్యాండ్ ఉంటే ఆడ కబ్జా పెట్టడం మా ఫ్యాషన్ అని చెప్పి ఆయనే చెప్తున్నాడు. మరి కేటీఆర్ కి చెడ్డ పేరు తెస్తున్నాడు. అండ్ అట్లాగే దీంట్లో మీ కాంగ్రెస్ వాళ్ళు కూడా మంచిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పర్ణికారెడ్డి మేనమామకు తీసుకుపోయి అన్న కాపాడన్నా అని చెప్పి ఈ ల్యాండ్ పేపర్స్ తీసుకెళ్ళి ఆడ పెడితే ఆయన కూడా ఈ ల్యాండ్ సిగ్గులేని బాపట్లతోటి చేతులు కలిపి ఈ దరిద్రులతోటి, ఈ సన్నాసులతోటి, ఈ దిమాగ్గాలతోటి, సిగ్గులేని మంచి మాటలు వస్తాయి రేవంత్ అన్న. ఆడపిల్లల ఉసురు తగిలి మట్టి కొట్టుకపోతారు రేవంత్ అన్న వాళ్ళు చెప్తున్నా నేను. ఈ పర్ణికారెడ్డి ఒక ఆడపిల్లనే కదా, ఆడబిడ్డనే కదా. మరి పర్ణికారెడ్డి మేనమామకి బుద్ధి లేదా? ఆయన ఏజ్ లో పెద్ద, రెస్పెక్ట్ ఇద్దామన్నా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఏమనంటే శ్రావ్య రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు, గారు యాడ్ చేయి, వారు యాడ్ చేయి, ఇవన్నీ మాట్లాడతారు. ఇట్లాంటి లత్కోర్పాలు చేసినాక రెస్పెక్ట్ ఇయ్య బుద్ధి అవుతుంది ఎవరికన్నా? మాది అసలే తెలంగాణ రవై. ఇట్లా మంచి చేస్తే మంచి అని చెప్తాం, ప్రేమిస్తే ప్రాణం ఇస్తాం, తేడాలు చేస్తే మాత్రం తోడుకలు తీస్తాం. అట్లుంటది మా తెలంగాణలతోటి. అర్థమైందా? సో నేను చెప్పేది ఏంటంటే స్ట్రైట్ అవే ఈ సబ్జెక్టు రేవంత్ రెడ్డి గారికి మేము ఏం చేయమంటే గది చేస్తాం. అపాయింట్మెంట్ మా లతక్కకి ఇవ్వమంటే ఇస్తలేరు. పోనీ మీరు డబ్బు ఇన్నోళ్ళకే అపాయింట్మెంట్ ఇస్తారా? డబ్బులు ఇస్తేనే, డబ్బులు ఏరేస్తేనే, సెటిల్మెంట్లు చేస్తేనే అపాయింట్మెంట్లు ఇస్తే దానికి కూడా రెడీగా ఉన్నాం మేము. ఈ పోలీసులకి, వాళ్ళకి, వీళ్ళకి, మీడియా వాళ్ళకి అంతింత ఖర్చు అయ్యే బదులు ఇందులో 50% షేర్ నువ్వు తీసుకో రేవంత్ అన్న, నీ అన్నదమ్ములు తీసుకోమాను. ఇప్పుడు ఎట్లాగో మల్కాజ్గిరిలో కృష్ణారెడ్డి షేర్ తీసుకుంటలేడా? కొంచెం పక్కకు వస్తే కొన్ని కిలోమీటర్ల తేడాల దగ్గర ఇది చెంగిచెర్ల మల్కాజ్గిరికి. ఇక్కడికి వస్తే ఈ సబ్జెక్టు తీసుకుపోయి ఓకే టీవీ శ్రావ్య ఉంటాయి, లేకపోతే లతక్క నెంబర్ నీ దగ్గర ఉండొచ్చు. సో లత గారికి కాల్ చేయండి, బండారి లత గారికి. వాళ్ళ నాన్న కూడా ఈ తార్నక్క మొత్తం బ్రాండు. ఓకే సరే, ఇక్కడ ఈ సబ్జెక్ట్ మొత్తం మీరు తీసుకోండి. ఈ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో మీరు చూసుకోండి. 50% ల్యాండ్ మీ పేరు మీద, నీ పేరు మీదనో, మీ తిరుపతి రెడ్డి పేరు మీదనో, మీ కొండలరెడ్డి పేరు మీదనో, మీ కృష్ణారెడ్డి పేరు మీదనో, మీ జగదీష్ రెడ్డికి ఇది అవసరం లేదు అనుకుంటా, అన్ని ఐటీ కంపెనీలు కావాలి. సరే, అయినా కానీ జగదీష్ రెడ్డి పేరు మీదనో, లేకపోతే మీ బిడ్డ పేరు మీదనో, మీ అల్లుడి పేరు మీదనో ఇది వనుకొస్తుంది కంపెనీ పెట్టడానికి. కాబట్టి నేను ఏమంటానంటే ఒకసారి అక్కడ పెట్టు, అక్కడ కెమెరా పెట్టు. అన్న ఎవరిది ల్యాండ్ భయ్యా? ఏ ల్యాండ్ ఎవరిది? कहाँ है मदन सर? कहाँ है? रूम किधर है? बुलाओ उनको. फोन नंबर कहाँ है उनका? रेंट को ना रहा इकड़ा? काम करे इधर. ఓకే, వీళ్ళకి ఇప్పుడు మనం వీడియో మంచిగా వచ్చిందా? వీడియో బాగా తీసిరా మమ్మల్ని? వీడియో नहीं डाले? ए डाल दो, उन लोगों को डाल दो. बोलो डाल दो. बोलो श्राव्या ओके करे से दिखाओ. बहन आए इधर, दिखाओ. मेरा मोबाइल मैं तुम्हारे कैसा देगा? मैं वीडियो किया क्या तुम्हारे को देखा? तो दिखाओ तो. वीडियो नहीं किया, मैं बोल रहा था. आप वो दिखाओ तो. मैं नहीं किया वीडियो, क्यों दिखाना? अरे मैं देखिए आप कर रहे तो नहीं, मैं वीडियो नहीं किया. సో ఇది రేవంత్ అన్న, శ్రావ్య ఓకే టీవీ అని చెప్పండి. ఎవరికైతే మీరు వీడియో తీసి పంపించినారో, ఓకే టీవీ శ్రావ్య జర్నలిస్ట్ అంట, ల్యాండ్ కబ్జా పెట్టినరు, సిగ్గు లేదా, బుద్ధి లేదా, శరం లేదా అని చెప్పి అదే మీరు ఎట్లాగో వీడియో పంపించినారు కదా. सार के साथ बात करो. सार के साथ बात करता? कौन सा सार का नाम क्या है? मदन सर है, उनके साथ बात करो. मदन सर ఎవరు?
నాది లేదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇన్నిసార్లు వచ్చారు కదా, వాళ్ళకి ఎవరు దొరకలే. మరి ఇప్పుడు నువ్వు రాగానే ఇప్పుడు వీళ్ళు వచ్చి చెప్తారు కదా ఎవరు కూడా. ఆ సిఐ గారు ఎస్ఐ గారు ఏమంటారంటే, మేడం అక్కడ ఎవరు లేరు మేడం, ఫోన్ నెంబర్ అవే తీసుకున్నామని ఇద్దరికే చేసారు. సిఐ గారు ఏమంటారంటే, ఎస్ఐ గారు ఏమంటారంటే, సిఐ గారు ఎంత చెప్తే అంతనే చేస్తా, ఎక్కువ ఇన్వెస్టిగేషన్ చేయరని. అయితే పక్కనే నర్సింగ్ రావు అని ఎస్ఐ గారు ఉన్నారు అదే దాంట్లో. ఆయన ఏమన్నారు, ఎందుకు ఒక మామూలుగా మనం కూడా చెప్పినా నేను అది చేస్తారు, వాళ్ళు సర్వే చేస్తారు, ఆ రిపోర్ట్ పెట్టించేసి అయిపోతుంది, ఎందుకు గొడవలు అంటే సిఐ సార్ మాత్రం ఒక్క అడుగు ముందుకేయడు. ఎందుకు ఇక్కడ ఉన్న రిజిస్ట్రేషన్ పేపర్స్ తెప్పించుకోవట్లేదు? కోటి రూపాయలు ఉన్నాయా? కోటి రూపాయలు ఇవ్వచ్చు కదా, కోటి రూపాయలు. పాపం ఆ ముసలాయన కోటి రూపాయలు ఇమ్మంటే అయిపోయి. ఆ సినిమాలో బట్టలని ఇప్పుతారు చూడు, బట్టలు ఇప్పి కూడా నా దగ్గర గివే ఉన్నాయి అని చెప్పి ఆ ముసలాయన ఒకసారి పోతే అన్న అయిపోతుంది. హాయ్ బ్రదర్, బాగున్నారా? అచ్చా హే. మదన్ అంట ఎవరో లోపల, మదన్ దగ్గర వీళ్ళు పని చేస్తారంట. ఇగో ఇక్కడ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు నా ప్రియమైనటువంటి సోదర వర్యులు, నేను ఏమంటలేను, నేను ఎవరిని ఏమంటలేను. ఈమె కాంగ్రెస్ మీరు నీ అనుచర, నీ ప్రియమైనటువంటి అనుచరురాలు, నీ అభిమాని, ఒక్క మాట కూడా నేను అందిస్తలేదు. నీ దాకా వస్తా అంటే అపాయింట్మెంట్ ఇస్తలేరు. ఈ సబ్జెక్టు నువ్వు తీసుకో, ఈ ఎకరంలో ఉన్నటువంటి 50% షేర్ పుక్కట్లేయకు ప్లీజ్ దయచేసి, ఎందుకంటే పైసలు ఏంది పని చేయరని చెప్పి మాకు అర్థమైపోయింది. సో 50% షేర్, ఇందులో హాఫ్ ఎకర్ ఏమంటున్నా, డీల్ బాగుందా? నవ్వుతావేందక్క నువ్వు ప్రతిదానికి. ఇగో ఇందులో హాఫ్ ఎకర్ రేవంత్ రెడ్డి పేరు మీద రాయమంటే రాస్తాం, వాళ్ళ బిడ్డ పేరు మీద రాయమంటే రాస్తాం, వాళ్ళ అల్లుడి పేరు మీద రాయమంటే రాస్తాం, వాళ్ళ అన్నదమ్ముల పేర్ల మీద రాయమంటే రాస్తాం. దయచేసి ఇందులో 50% షేర్ నువ్వు తీసుకొని మిగతా 50% షేరు మానవతా దృక్పథంతో ఒక ఆడపిల్లల పెళ్లిల కోసం వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇస్తున్నా అని చెప్పి మనస్ఫూర్తిగా ఒక ప్లెడ్జ్ తీసుకొని వీళ్ళ కోసం పనిచేయ రేవంత్ అన్న అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దయచేసి ఇంతకన్నా ఎట్లా దిగజారిపోయి మాట్లాడాలో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. చూడు వాళ్ళు, చూడు ఒకసారి చూపి, ఫ్రేమ్ చూపి. మొత్తం ఎక్కడిదక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టేసి, ఎక్కడిదక్కడ ప్లాట్లు వేసేసి, ఒక ఆడబిడ్డని, ఒక ఎక్స్ కార్పొరేటరు, ఒక పొలిటీషియను టీడీపీ పార్టీ నుంచి నిన్ను నమ్ముకొని వస్తే, బీఆర్ఎస్ అనుచరులు కబ్జాలు చేస్తే, మీ కాంగ్రెస్ వాళ్ళు కూడా కుమ్మక్కయ్యి బెదిరించి, నీకెందుకు లత అవసరం లేదు సైలెంట్ అయిపో అని చెప్పి బెదిరిస్తే, మీ కాంగ్రెస్ వాళ్ళకే దిక్కు లేదు, నీ అనుచరులకే దిక్కు లేదు, సామాన్యులు ఎట్లా బతుకుతారు తెలంగాణలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండంగా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, కల్వకుంట్ల తారక రామారావు నీతి నిజాయితీ రీతి పార్టీ అని చెప్పి మాట్లాడే కేటీఆర్ ని అడుగుతా ఉన్నా, ఆడపిల్లల భూములు ఒకరికి సిగ్గు అనిపిస్తలేదా మీ అనుచరులకు, మీ పార్టీలో ఉన్నటువంటి నేతలకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పిలిపించుకొని బుద్ధి చెప్తారా, వీళ్ళ భూములను వీళ్ళకి ఇచ్చేస్తారా, లేకపోతే ఇట్లనే లత్కోర్ పనులు చేసుకుంటూ పోతారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆడబిడ్డలను లక్షాధికారులను చేస్తా, అదాని అంబానీని చేస్తా అని చెప్పి మాటలు చెప్పుడు కాదు రేవంత్ రెడ్డి గారు. చాతలల్లో ఆడపిల్లల మీద పేరు హైటెక్ సిటీ పక్కన ఇస్తా అన్నాడు మా రేవంత్ అన్న భూమి. హైటెక్ సిటీ పార్క్ తర్వాత భూమి తర్వాత ఇద్దు చెప్పినావు కదా మొన్న ఆనిముత్యాలండి మోడల్. హైటెక్ సిటీ తర్వాత భూములని రాసిస్తా, నా ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తా అని చెప్పి మాట్లాడినావు కదా రేవంత్ అన్న. ఉన్న భూములు గుంజుకొని పాడైతున్నారు. ఆడపిల్లల పెళ్లిల కోసం పెట్టినటువంటి భూములను సిగ్గు లేకుండా నాకు గుంజుకొని పోతా ఉంటారు. ఇట్లా మంచిగా మాట్లాడతాం. ట్రెండ్ మారింది, అర్థమైందా? ముళ్ళును ముళ్ళతోటి తీయాలి, వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి. కొంతమంది మాట్లాడతారు, ఓ నువ్వు జర్నలిస్టువా ఏందా లాంగ్వేజ్ అని. ఇట్లా మాట్లాడకపోతే నడుస్తుందా తెలంగాణలో? అమాయకంగా ఉంటే మర్డర్ చేసి పారదొప్పుతారు ఇక్కడికి వెళ్ళి. నేను చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, హైటెక్ సిటీ తర్వాత భూముల తర్వాత ముందు ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం పెట్టుకున్నటువంటి భూములను కబ్జా చేయకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ నుంచి నరుక్కుంటారమంటావా? ఎట్లాగో మల్లారెడ్డితో సెటిల్మెంట్లు అయినాయి కదా, ఎవరి దగ్గర అయినాయి? చంద్రబాబు నాయుడు దగ్గరనే అయినాయి. మరి చెప్పండి, తిని టీడీపీ నుంచి కాంగ్రెస్ కి వచ్చింది కాబట్టి అక్క కూడా చంద్రబాబు నాయుడు నెంబర్ ఉంది కదా, కాల్ చేయి, పోయి అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ నుంచి రేవంత్ రెడ్డికి ఫోన్ చేపిస్తే ముఖ్యమంత్రి గారి అనుచరులను చెప్పుకుంటూ ఇలాంటి చేస్తున్న వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ముందు ఆయన. అప్పుడు గాని ఇలాంటివి ఉండవు. ఆయన దృష్టిలో ప్రతి ఒక్కటి ఉండదు కదా శ్రావ్య. వీళ్ళ అనుచరులు చేసేది, ముఖ్యమంత్రి అయినా రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అన్ని తెలియాలి, అన్ని తెలుసుకోవాలి. ఉట్టుగానే ఇంటెలిజెన్స్ నిఘాలు మాలాంటి వాళ్ళ మీద పెడతారు కదా, మరి అనుచరుల మీద ఎందుకు పెట్టారు ఇంటెలిజెన్స్ నిఘా? రిపోర్ట్ క్లియరా? అది అట్లా చేసిన వాళ్ళ మీద వాళ్ళు పార్టీని సస్పెండ్ చేయాలి. ఎవరెవరు ఒకసారి పేర్లు చెప్పండి రేవంత్ రెడ్డి గారికి, ఎవరెవరు ఉన్నారు ఇందులో? డిసిసి ప్రెసిడెంట్, ఓకే, ఆయన ఇప్పుడు వీళ్ళైతేనేమో బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా, రవి గౌడ్ అండ్ వాళ్ళ
డెప్యూటీ ఎక్స్ డిప్యూటీ మేయర్ ఇప్పుడు వాళ్ళు. ఆ, సో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. అండ్ ముఖ్యంగా ఈ సిఏ గారు నా డిమాండ్ అలా సిఏ గారు మీద ముందు యాక్షన్ తీసుకోవాలి. సిఐ పేరు కూడా చెప్పండి ఒకసారి. గోవింద్ రెడ్డి గారు. ఓకే. అండ్ అచ్చా, మొత్తం రెడ్డిలే ఇందుకు కదా రెడ్డిలని తిట్టేది. మొత్తం రెడ్డి రెడ్డి అమి తుమి ఏకే ఏకే అని చెప్పి బూడిద రాసుకుంటే గదేందో పడుతుందట సామెత, టైంకి గుర్తొస్తలేదు. మిగతా గ్యాప్ లో మీరు ఫుల్ఫిల్ చేసుకోండి. అర్థమైందా? డీజీపీ గారికి రెడ్డి రెడ్డి అంటే చాలు రాసుకొని పూసుకొని తిరుగుతారు, కబ్జాలు ఏమన్నా చేస్తారు. ఏంది ఇది నాకు అర్థం కాక తెలంగాణ ఇదేం తాటి మట్టనా ఇది? మాది ఒక హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫైనల్ గా చెప్పండి. రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేయండి, హైడ్రా రంగనాథ్ గారిని రిక్వెస్ట్ చేయండి. నేను ముఖ్యమంత్రి వర్యులకు చెప్పేది ఏంటంటే ఈ కబ్జాలో ముఖ్యంగా కారకులైన కుంభం శివకుమార్ రెడ్డి, ఎక్స్ డిసిసి ప్రెసిడెంట్, నారాయణపేట్ ఎమ్మెల్యే అయిన పర్ణికారెడ్డి గారి మేనమామ, అండ్ ఈ అధికారుల పైన కూడా పోలీసుల మీద కూడా కొంచెం ఆయన దృష్టి పెట్టి వాళ్ళకి ఎన్నో సదుపాయాలు చేస్తున్నారు ఆయన, అయినా సరే వీళ్ళు ఇట్లా దౌర్జన్యాలు చేస్తూ పోతున్నారు, వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పుడు ముఖ్యంగా అయితే సిఏ గారు అయినా గోవింద్ రెడ్డి గారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అక్క చెప్పండి, రేవంత్ రెడ్డి గారితో ఉన్న మీ అనుబంధం ఏంది? అసలు మీరు రిక్వెస్ట్ చేయండి రేవంత్ రెడ్డి గారిని. ఈ కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ వరకు ల్యాండ్ మీదే కదా, ఇప్పుడు మీరే మీ బాధను రేవంత్ రెడ్డి గారితో చెప్పుకోండి, నాకు సంబంధమే లేదు. రేవంత్ రెడ్డి గారు అన్న, నేను మీకు ముఖపరిచయం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మీరు ఒక రోజు ఫోన్ చేసి ఎలక్షన్స్ అప్పుడు, ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు హెల్ప్ అక్కడ ఉన్న స్లమ్స్ లో కొంచెం కవర్ చేయమని చెప్పారు. ఆ ఒక్క మాట మీద నేను కంటిన్యూగా మీ దగ్గర ఇక్కడ ఎలక్షన్స్ అప్పుడు అంతా పనిచేసినాను. మీ బ్రదర్ అయిన కృష్ణారెడ్డి గారికి తెలుసు, నేను ఎప్పుడు కూడా ఎవరి దగ్గర ఒక సింగిల్ పెనీ తీసుకున్న దాన్ని కాదు, ఇప్పటి వరకు కూడా నేను రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో ఉన్నదాన్ని కాదు. నా స్కూల్లో నాకు పాఠాలు చెప్పిన మా టీచర్ ల్యాండ్ కాబట్టి నేను ఇంత ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. అంతే, అంతకు మించి నేను ఎక్కడ కూడా ఎవరినైనా కనుక్కోవచ్చు, నేను రియల్ ఎస్టేట్ లో కానీ లేకపోతే ఇంకా పైరవీలు కానీ ఇట్లాంటివి ఎందులలో నా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సో అట్లాంటిది నేను ఈ ల్యాండ్ కోసం నేను రిక్వెస్ట్ చేస్తున్నా, కొంచెం మీరు దృష్టి పెట్టి ఎట్లాగైనా వాళ్ళ పిల్లలకి 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇంకా పెళ్లిళ్ళు కాలేదు, మీరు దయ ఉంచి వాళ్ళకి న్యాయం జరిగేలా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నా. అండ్ మీ దగ్గర ఉన్న ఎవరైతే ఇప్పుడు కుంభం శివకుమార్ రెడ్డి ఉన్నాడు, పార్టీలో మీకు ఎంత దగ్గర అందరికి తెలిసిన విషయమే. సో అతని మీద కూడా చర్యలు తీసుకోవాలి ఇంకా ముందలు ఇట్లాంటివి జరగకుండా ఉండడానికి. అండ్ ఇక్కడ ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఎక్స్ రవి గౌడ్ అన్నారు కదా, ఇక ఆయన కూడా వచ్చి ఇలా స్పాట్ ఇది చూసి వెళ్ళినారు. ఇగో ఇదే గేట్ ఎక్కడ ఉందక్క ముందర? అది గేట్. ఇగో రేవంత్ రెడ్డి గారు, ఈ గేట్ ఇగో సేమ్ ఇదే స్పాట్, ఇదే గేటు, ఇది ఎక్స్ డిప్యూటీ మేయర్ రవి గౌడ్. ఓకే, ల్యాండ్ కి వస్తున్నటువంటి ఫోటో ఇది. ఓకేనంటే మీకు ప్రూఫ్స్ కావాలి కదా, లోపల నుంచి ప్రూఫ్స్ కావాలి కదా మీకు. సో ఇది ఈ ఎగ్జాక్ట్ గా ఇదే గేట్ అన్నమాట. ఇక మీరు చెప్పండి అక్క. సో అందుకని నేను ఒకటే ఏంటంటే ఈ ఇద్దరు ఎంఆర్ఓల పైన కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మైపాల్ రెడ్డి అండ్ ఎస్ఆర్ అనిత. ఒకవేళ కనుక నేను తప్పుడు వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే ఈ పార్టీకి నా మీద డిఫమేషన్ పడి ఉండాల్సింది, పడలేదు. ఎందుకు పడలేదు? 2 ఏళ్లుగా మేము కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాము, మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు అన్న. నాకు పెద్దగా మీడియాలు అట్లా పోయి నేను ఎవరి ఇబ్బందులు పెట్టే రకం కాదు, నేను నా నేను తిరుగుతున్నా. అసలు ఇది ఒక్కతే కదా ఏం చేస్తుంది అనే దాంతోని, ప్లస్ ఇప్పుడు ఉన్న రాజకీయం మీ పేరు వాడుకొని ఇంత అరాచకాలు చేస్తున్న శివకుమార్ రెడ్డి వీళ్ళ పైన మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నా. నా పిల్లలకు మీరు న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. హైడ్రా కమిషనర్ గారైన రంగనాథ్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, కొంచెం మీ దృష్టికి ఇప్పటివరకు రాలేదు, కానీ ఇప్పుడు శ్రావ్య చెప్పింది మీ దగ్గరికి కూడా రిక్వెస్ట్ పెట్టమని, నేను అది కూడా పెడతాను. సో ప్లీజ్ మీరు కూడా కొంచెం ఈ పిల్లలకి దయించి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎస్ సార్, రేవంత్ రెడ్డి గారు, ఇది పరిస్థితి. మళ్ళా గుర్తు చేస్తా ఉన్నాను, ఈ జిల్లా ఇన్ఛార్జ్, జిల్లా మంత్రి అయినటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు, అనఫీషియల్ ఇన్ఛార్జ్ అయినటువంటి కొండల రెడ్డి, అండ్ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, నీ బిడ్డ పెళ్లికి నువ్వు ఎట్లా టెన్షన్ పడ్డావో రేవంత్ అన్న. ఇక్కడ ఆడపిల్లల పెళ్లిల కోసం ఒక గురువు ఆయన సొంత పైసలతోటి కొనుక్కున్నటువంటి ల్యాండ్ లా ఇక్కడ ఉన్నటువంటి 2 ఏళ్ల నుంచి వీళ్ళని ముప్పతిప్పలు పెట్టి, ఆ గురువు తిరగలేక, ముసలాయన ఏజ్కి వచ్చిండు, తిరగలేక లతా గారికి అప్పచెప్పి అమ్మ నీకు దండం పెడతా కొంచెం సహాయం చేయమని చెప్పి తినని కోరుకోవడంతో 2 years నుంచి బీఆర్ఎస్ హయాం నుండి ఇప్పటి వరకు, అప్పుడేమో కేటీఆర్ అనుచరులు, ఇప్పుడేమో మీ అనుచరులు ఇబ్బంది పెడుతున్నారు. సో తులం బంగారం అడుగుతలేము,
భూమి రాసిమ్మని అడుగుతలేము, మా భూమిని మాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఈ భూమి ఇస్తే ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయడం కోసం దీన్ని వాళ్ళ పేర్ల మీద కొనాలని చెప్పి దీన్ని తీసుకున్నారు. ఇది హాట్ కేక్ లాగా ఉన్నటువంటి ఏరియా చెంగిచెర్ల. సో వాళ్ళ కళ్ళు ఈ భూమి మీద పడ్డది. ఇద్దరు ఎంఆర్ఓలు ఉన్నారు దీంట్లో, ఇద్దరు ఎంఆర్ఓలు డబ్బులు తీసుకున్నారు. ప్రజెంట్ ఉన్నటువంటి మేడిపల్లి సిఐ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. అతని పేరేమో చెప్పిన గోవింద్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. గోవింద్ రెడ్డి కూడా పైసలు తీసుకొని ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళ కొమ్ము కాస్తున్నారు. బండారి లక్ష్మారెడ్డి ఉన్నాడో లేదో తెలియదు, ఎందుకంటే ఆయనకి వెనకాల దీని గురించి ఐడియా ఉందో లేదో తెలియదు. బట్ ఇక్కడ లోకల్ గా వీళ్ళందరూ ఆట ఆడుకుంటున్నారు. దయచేసి ఒక తెలంగాణ ఆడపిల్లలకు పెళ్లి కావాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఈ ల్యాండ్ ఇష్యూని సార్ట్ అవుట్ చేయి. కావాలంటే ఇందులో 50% షేర్ ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకోండి. అంటే డబ్బులు లేని ఎవరు పనిచేస్తలేరు కదా రేవంత్ అన్న. సో అందుకని చెప్తే ఓపెన్ గా చెప్తున్నాం, అందరికి ఓపెన్ సీక్రెట్. ఇది ఏం చేస్తాం, ఇంకా ఇంతకు దిగజారిపోయినాం. సో 50% షేర్ తీసుకోండి. 500 హాఫ్ ఎకర్ మీరు తీసుకోండి. హాఫ్ ఎకర్ ఆడపిల్లలకి ఇస్తే వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారు, ఆ ల్యాండ్ నమ్ముకోండి అని చెప్పి మీకు చేతులెత్తి మొక్కుతా ఉన్నాం వీళ్ళ తరపున. ఎక్కడికి పోవాలో అర్థం కాక లతా గారు ఇక్కడ ఓకే టీవీని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో అందుకని చెప్పి నేను వచ్చి ఇక్కడ కంటెంట్ చేయడం జరిగింది. సో దయచేసి మీలో ఇంకా మానవత్వం బతికే ఉందని నేను అనుకుంటున్నా. నిజంగా మానవత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రిగా ఉండండి, ముఖ్య కంత్రిగా దయచేసి మారకండి అని చెప్పి మరొక్కసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం అతి త్వరలోనే ఈ ల్యాండ్ డీటెయిల్స్ సేకరించి వీళ్ళకి సరైన న్యాయం చేస్తారు. ఈ తిమింగలాన్ని పట్టుకుంటారు, జైలు పాలు చేస్తారు, అబాసు పాలు చేస్తారు, అప్రదిష్ట పాలు చేస్తారు అని చెప్పి మనసా వాచా కర్మన కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.